అంకుల్ స్పీకర్ ఆన్ చేయనన్న. రే యోగి ఎక్కడున్నావురా? స్కూల్ వ్యాన్ పంచర్ అయింది, పిల్లల్ని దింపేసి వస్తాను. రే బండానికి దిగరా. నమస్తే అన్న. చూడ్డానికి నిగనిగలాడుతూ దున్నపోతుల్లా ఉన్నారు. ఇలా అడ్డంగా నుంచున్నారంటే బండ్లో స్కూల్ పిల్లలు ఉన్నారు, కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా. దెబ్బలు తగిలితే ఏమవుతుంది? వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తావు. పార్టీ ఆఫీస్కు వెళ్ళలేవు. ఓ, పార్టీ ఆఫీస్కి నేను వెళ్ళకూడదు. అయ్యో, మీరొకళ్ళు వెళ్ళండి అన్న, వెళ్ళండి. స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళండి అన్న. అలా వెళ్ళాలనుకుంటే నువ్వు మమ్మల్ని దాటి వెళ్ళాలరా. నాకు దాటం తెలీదు, కావాలంటే మిమ్మల్ని తొక్కి వెళ్తాను. ఒక్క నిమిషం రే, కూర్చోరా. ఇదిగో పిల్లలు, బయట జరిగేది పట్టించుకోకుండా వీడియో గేమ్స్ ఆడుకోండి. నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, చొక్క మీద మరక పడకూడదు. అందరికీ అర్థమైందిగా? చొక్కా మీద మరక పడకూడదు. రే, మరక పడకూడదని చెప్పానుగా. చొక్కా ఏంట్రా నీ బాధ? పుయ్, సరే పుయ్. గొడవ అయితే చొక్కా మరకైద్దని నాకు తెలియదా? ఎప్పుడు అలర్ట్గా ఉండేవాడారా రాజకీయ నాయకుడు. ఎంతసేపు అయింది ఇంకా రాలేదు, ఎక్కడున్నాడబ్బా? రే, ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? రే భగత్, పుట్టింది పెరిగింది చూసింది చేసిన దానికంటే మన తర్వాత ఏం మిగిలిందనేదరా ముఖ్యం. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి మాయ మాటలు చెప్పాలరా అయ్యగారు. నమస్కారం. యువత అధ్యక్ష పదవికి మన జిల్లా కార్యదర్శి 5 పేర్లు సిఫారసు చేశాడు. యువజన విభాగం అధ్యక్ష పదవి సామాన్యమైంది కాదు. పార్టీ భవిష్యత్తే అతని చేతిలో ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు గత ఎన్నికల్లో మనం ఓడిపోయినప్పటికీ అతని వార్డులో మామూలు కంటే 5,000 ఓట్లు ఎక్కువ తెచ్చినవాడు, నేను పేరు పెట్టిన పిల్లాడు యోగి. ఇక మీదట అతనే యువజన విభాగానికి అధ్యక్షుడు. పార్టీ కార్యకర్తలు, పార్టీకి చెందిన అందరూ పార్టీ కార్యక్రమాల్లో అతనికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అడుక్కోనుంటే నేనే ముస్టేసేవాడిని కదరా, రౌడీల్ని పంపియాలా? యోగి పవర్ రా.